నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురం వచ్చిన సీఎం పార్టీ కార్యకర్తలు సమావేశంలో మాట్లాడారు మార్కాపురం జిల్లాగా చేయటం వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయటం తమ ముందున్న లక్ష్యమని తెలిపారు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల వెంటిలేషన్ పై ఉన్న రాష్ట్రాన్ని పునరుజ్జీవింపజేశామని అన్నారు ఈ పరీక్షలో ఎక్కడున్నావు నువ్వు లేదు సార్ ఆయన వచ్చాడు రిగ్గింగ్ చేసేసాడు లేకపోతే నా వల్ల కాలేదు అవి కుదరవు అందుకే నేను అది ఒక లిస్ట్ తీసుకున్నాను నేను ఎప్పుడు మీకు ఒకటి చెప్పాను పార్టీ కార్యక్రమాలు ఇస్తాం పార్టీ కార్యక్రమాల్లో మీరు పనిచేయాలి కొంతమంది నా చుట్టూ తిరుగుతారు నేను చెప్పాను నా చుట్టూ తిరిగితే లాభం లేదు అట్ బెస్ట్ ఒక వాళ్ళ వస్తే నీకు కాఫీ ఇస్తా దానికంటే ఇవ్వను నేను నా బాధ్యత పార్టీని నడిపినప్పుడు నిర్మోహమాటంగా ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసే ఫలితాలు సాధించారో వాళ్ళని నేరుగా నేను గుర్తించే విధంగా ఉంటేనే పార్టీ శాశ్వతంగా ఉంటుంది అదే చేస్తానని పదే పదే చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి అక్కడ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో లాలూచీపడ్డారు నేను ఆ విషయమే చెప్పాను లాలూచీపడి రాజకీయాలు చేస్తే మాత్రం సహించనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గింజుకుంటున్నారు అంటే మీ పార్టీతో లాలూచీపడాలా మా వాళ్ళు అంటే మీతో లాలూచీపడి ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలకు కాకుండా మీకు పనులు చేయాలా మేము నేను అడుగుతున్నా అలాంటి లాలూచీపడిన కార్యకర్తలు నేను సహించనని చెప్పాను చెప్తున్నా చేస్తాను కూడా నేను పొజిషన్స్ ఏమి ఇవ్వాలి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం వీళ్ళని తొందరలో పొజిషన్స్ అన్ని కంప్లీట్ చేస్తాం 2 years పొజిషన్స్ ఉంటాయి తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళా సమీక్ష చేస్తాం సమీక్ష చేసిన తర్వాత పైకి కిందికి మారుతూ ఉంటాయి ఆర్డర్లన్నీ ఎందుకంటే మీరు అందరూ కొంచెం ఎట్లా చేస్తారంటారు ఎట్లా చేస్తారంటే ఒకటే మార్గం ఎన్నికల్లో రిజల్ట్స్ అవుట్కమ్ ఎన్నికల తర్వాత పర్ఫార్మెన్స్లో పర్సెప్షన్ అవుట్కమ్ మిమ్మల్ని మీ నాయకత్వాన్ని ఏమనుకుంటారో తెప్పించుకుంటా నా నాయకత్వాన్ని ఏమనుకుంటారో తెప్పించుకుంటా ఎమ్మెల్యే నాయకత్వాన్ని ఎంపీ నాయకత్వాన్ని ఏం ఆలోచిస్తారో తెప్పించుకుంటా పదే చెప్తా 1 time ఎమ్మెల్యే కాదు 1 time ఎంపీ కాదు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి ఎంపీలుగా ఉండాలి అదే పార్టీ ధ్యేయం మీకు అందరికీ తెలుసు ఇంకా పార్టీ ఎట్లా కంట్రోల్ చేసుకొని పార్టీ నెంబర్ 1 పార్టీ రాష్ట్రం నెంబర్ 1 అదే సమయంలో పార్టీని గౌరవించుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం నేను నారాయణ రెడ్డి గారి విషయం చెప్పడంలో ఎవరికైనా యూనిఫామ్గా వర్తిస్తుందని చెప్పడానికి మాత్రం నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇది 1 side తెలుగుదేశం పార్టీ కాదు కానీ 1 side తెలుగుదేశం పార్టీ చేసుకునే అవకాశం మీ చేతుల్లో ఉంది ఎమ్మెల్యే చేతుల్లో ఉంది మార్కాపురం జిల్లా చేయమని నేను జిల్లా చేస్తా వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలన్నారు నేనే ఫౌండేషన్ వేసా నేనే ఆ ప్రాజెక్ట్ని మళ్ళా పూర్తి చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు గోదావరి నుంచి నీళ్లు కూడా తీసుకొస్తాం దానికి కూడా ఒకటి ఆలోచించాం ఏదైతే పోలవరం టు బనకచెర్ల అది వస్తే బనకచెర్లకు పోయే మునుపు శ్రీశైలం నుంచి తీసుకోకుండా గోదావరి నీళ్లు కూడా మీరు తీసుకోవచ్చు అంటే డబుల్ అడ్వాంటేజ్ వెలుగొండ ప్రాజెక్టు గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఎన్నికలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి ఉదయం 8 గంటల నుండి సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సివిఎన్ రీడింగ్ రూమ్కు చేరుకున్నారు దాదాపు 1000కి పైగా సభ్యత్వం ఉన్న సివిఎన్ రీడింగ్ రూమ్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి ఒంగోలులోని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు జనసేన అధినేత కంద రవిశంకర్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఓకే చికెన్
పిఠాపురంలో ఈ నెల 14వ తేదీ జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను జయప్రదం చేయాలని బాపట్ల పార్లమెంటు పరిశీలకులు వి మార్కండేయులు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు పిలుపునిచ్చారు. సంతనూతలపాడు మండలం పేనమెట్టలో జరిగిన నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. సంతనూతలపాడు నియోజకవర్గం నుండి అత్యధికంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పిఠాపురం ఆవిర్భావ సభకు తరలి రావాలని మార్కండేయులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక పక్క జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మరొక పక్క జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ఎంతగానో కృషి చేశారని అన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని తెలిపారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ కూటమి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ 30,000కు పైగా మెజారిటీ రావడం జనసేన పార్టీ నియోజకవర్గంలో ప్రధాన కారణమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలతో పాటు అధికారంలో ఉంటుందని చెప్పారన్నారు. మనందరం కూడా ప్రత్యేకంగా కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మరగ రమేష్, నోకతోటి మస్తానమ్మ, ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శి పి కోటేశ్వరరావు, ఒంగోలు పట్టణ జనసేన కార్యదర్శి కందుకూరి వాసు, సంతనూతలపాడు, చేమకుర్తి, మద్దిపాడు, నాగలుపులపాడు, చేమకుర్తి మండల జనసేన అధ్యక్షులు ఎం ఫణేంద్ర, పి శివప్రసాద్, ఎన్ బాలసుబ్రహ్మణ్యం, బి మురళి, టి శ్రీరామ్ నాయకులు పాల్గొన్నారు. మండలాధ్యక్షులు మాత్రమే రాష్ట్రపతి నాయకుల సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. రేపు జరగబోయే సభ విజయోత్సవం చేసుకుంటామని ఆయన మాట చెప్పాడు. అదే శాసనం జరిగిపోయింది ఈరోజు. కాబట్టి విజయోత్సవంలో మనం కూడా పాల్గొంచుకొని, అంటే ఎప్పుడు ఇందులో జరిగిన ఎప్పుడు ఆవిర్భావ సభ జరిగిన విధంగా కాకుండా భార్యతను జనసంగ్రామం చేయాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. కాబట్టి ప్రతి రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని భార్యతను చేయాలని, ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని మనం ఈరోజు ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు తగిన రీతిలో సభ విజయవంతం చేయడానికి కృషి కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం కూటమి ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఈ మాట చెప్పి గుర్తుపెట్టిన ప్రతి ఒక్కరు కూటమి 10 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను నేనని చెప్పి మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. దశాబ్దం పాటు పార్టీకి అందరం ఈ నియోజకవర్గంలో వెన్నెముకగా పనిచేశాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంత విస్తృత స్థాయి సమావేశాన్ని మనం నిర్వహించుకోవడం కూడా ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఎన్నికలలో మనం పనిచేసిన విధానం, మనం ఎంచుకున్న మార్గం, మనం చూపిన చొరవ, తెగువ ఈ నియోజకవర్గానికి 30,000 పైచిలకు ఓట్ల మెజారిటీ రావడానికి ఈ జిల్లాలో ఎవరు అడిగినా చెప్తారు జనసేన పార్టీ. తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు 30,000 పైచిలకు మెజారిటీ ఎవరికి రాలేదు. నియోజకవర్గం ఏర్పడి నుంచి కూడా 30,000 మెజారిటీ ఎవరికి లేదు. ఎప్పుడు గెలిచినా 3,000, 4,000, 5,000, 6,000 తెగించి పోరాడిన యోధులందరికీ విజయాన్ని సాధించుకునేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి పరిస్థితిలో మరి ఈ పట్టణంలో ఉన్న 50 వార్డుల్లో నేను ఒక సభ్యుడిని, నా ద్వారా జనసేన పార్టీ వాడిని వినిపిస్తానని చెప్పి వచ్చినటువంటి ఎన్నికల మీద నిలబడి విజయం సాధించిన రమేష్ కుమార్ గారి ఈ వారిని మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. యువత
ఇకపోతే నేను కొద్దిగా టైం తీసుకుంటాను. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్తో మాట్లాడి కళాకారులకు ఇళ్ల స్థలాలు ఇప్పించి కాలనీ ఏర్పాటు చేస్తానని దామచల్ల నాగ సత్యలత హామీ ఇచ్చారు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు, 93వ నెల కార్యక్రమాలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. 92 నెలలుగా ప్రతి నెల కార్యక్రమం చేస్తున్న రంగభూమి కమిటీ సభ్యులకు దామచల్ల నాగ సత్యలత అభినందనలు తెలిపారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ రంగభూమి సంఘం వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా తనను ఇన్వాల్వ్ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, కళాకారులకు సంబంధించిన సహాయ సహకారాలు చేయడానికి శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ నేతృత్వంలో తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అనంతరం పాటల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ సేవా రంగాల్లో విభిన్న రంగాల్లో ప్రతిభామూర్తులైన మహిళా మణులు తేళ్ల అరుణ, రాజ్యలక్ష్మి, రంగుల సంధ్య, బోను దుర్గా, పత్రికా విలేకరి కుమారి మాధులి, డి న్యూస్ రీడర్ అక్కడపాటి పద్మావతి, ఇంద్రజ్యోతిలను జిల్లా రంగభూమి కళాకారులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమ నిర్వాహకులు అంగరకుర్తి ప్రసాద్, దేనుకొండ సుబ్బయ్య, వాకా సంజీవరెడ్డి, కేవీ రంగారావు, ఆదిపూడి నరేంద్ర, బేబీరాణి, జాలాది మోహన్, ఏల్సూరి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహిళల గురించి ఏర్పాటు చేసిన పాటల పోటీల్లో గాయని గాయకులు పాడిన గీతాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సన్మాన గ్రహీతలు ఒక్కసారి పైకి వస్తే మేడం ఇంద్రజ్యోతి గారు, మేడం మేడం దానితో ఇంకొకటి, దామచల్ల జనార్దన్ అన్న మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారంటే మేడం గారు ఒకసారి ఎమ్మెల్యేగా మళ్ళీ కావాలని కోరుకొని వచ్చి తెచ్చుకున్న మా అందరికీ గుండెల్లో ఆయన గుడిని కట్టుకున్నాం. అయితే మేము నివసించేందుకు, కళాకారులు ఉండేందుకు కళాకారుల కాలనీ కావాలని చెప్పి మేము ఆయన అడగటం జరిగింది. ఆయన మాకు 2 సార్లు 2 పెద్ద వేదికల మీద మాట ఇవ్వటం జరిగింది. ఆ వినతి పత్రాన్ని ఒకసారి వేదిక మీదకి మేమందరం ఇస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కళాకారుల దశాబ్దాలకు పైగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఆ గడం నవ్యంగా భవ్యంగా ప్రవహిస్తూనే ఉంది. స్త్రీ శక్తిని స్వరంలో నింపుకున్న శ్రీ సత్య న్యూస్ సీనియర్ న్యూస్ రీడర్ శ్రీమతి అక్కరపాక పద్మావతి గారికి జిల్లా రంగభూమి కళాకారుల సంఘం వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సభక్తికంగా అందిస్తున్నటువంటి ఆత్మీయ పురస్కారం. మన పొన్నూరు సీనన్న, శరత్ అన్న, పద్మావతి గారు ముగ్గురు కూడా ఒక చోట చేరి ఆవిడకి వారి తరఫున ఆత్మీయంగా. కళాకారులు జీవితం ఎలా ఉందో ఇప్పుడు అర్థమవుతుంది బయట అంతాను. అంటే ఇదివరకు ఒక టైంలో అంటే చాలా బాగుండేదంట, నాటకాలు కానీ పాటలు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే కనుక ఊళ్ళో పల్లెటూరులో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేయడానికి అందరూ కూడా ఎంకరేజ్ చేసేవారు. అలాగా ఇప్పుడున్న పరిస్థితులు అంతా ఎలా ఉన్నాయో కూడా అర్థమవుతుంది మాకు. జనార్దన్ గారు ఎప్పుడూ కూడా కళాకారులకు అండగా నిలబడతారు. ఇప్పుడు చెప్పారు ప్రసాద్ గారు, వాళ్ళందరూ వినతి పత్రం ఇచ్చారు. 100% జనార్దన్ గారికి చెప్పి తప్పకుండా రేపు ఇళ్ల పట్టాలు ఇస్తున్నప్పుడు మీ ఇచ్చిన లిస్టులో వాళ్ళందరికీ కూడా జనార్దన్ గారు ఇళ్ల పట్టాలు ఇచ్చేలాగా చూస్తారు. అదైతే జనార్దన్ గారు హామీ ఇచ్చారని తప్పకుండా నిలబెట్టుకుంటారు. ఇక్కడ మీకు స్టేజ్ మీద మాట ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. డెఫినెట్గా రేపు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తారని చెప్పి చెప్తూ ఉన్నాను నేను. అలాగే మీ అందరికీ ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఈ ప్రసాద్ గారి ద్వారా కానీ, దుర్గా ద్వారా కానీ ఎవరైనా వచ్చి జనార్దన్ గారిని మీట్ అవ్వచ్చు. ఏదైనా ఉన్నా సరే, ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మాట్లాడవచ్చు. ఏదైనా సరే రండి, మీ ద్వారానే వండి, లేదా మీరు డైరెక్ట్గా వచ్చి జనార్దన్ గారిని మీట్ అయ్యి మీ సమస్య ఏంటో చెప్పండి. పురుషుల్లో సగం, ఎందుకంటే మనము శివపార్వతులు, శివుడు తన శరీరంలో అర్థభాగాన్ని తన సతీమణికి ఇవ్వడం జరిగింది. అలాగే సీతారాములు కానివ్వండి, రాధాకృష్ణులు కానివ్వండి, అందరూ దేవుళ్ళు కూడా, దేవతలు కూడా, ముఖ్యంగా మన భారతదేశంలో దేవతలందరూ కూడా స్త్రీమూర్తులే. మరి అందరినీ కూడా మనం పూజిస్తాము, కానీ బయటకు కనిపించే స్త్రీని మాత్రం మనము ఎంతవరకు గౌరవిస్తున్నాం అనేది మీరందరూ కూడా, ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు కాబట్టి ఆలోచించాల్సిన విషయం. ఈ రోజున స్త్రీ నాలాగా బయటకు వచ్చి ఇలా మీ ముందు మాట్లాడామంటే దానికి కారణం మీ అందరి యొక్క కుటుంబం యొక్క సహాయ సహకారాలే. ఎల్లప్పుడూ కూడా అది మీకు మాకు ఉండాలి. ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఎలాగైతే ఉంటుందో, తన భర్త గొప్పవాడు కావాలి, 10 మంది చేత కొనియాడబడాలని స్త్రీ ఎలాగైతే ఆలోచిస్తుందో, ఆశిస్తుందో, అలాగనే అవకాశం ఉండే స్త్రీలు కనుక బయటకు వచ్చే వాళ్ళకి కనుక అవకాశం వస్తే కనుక పురుషులు కానివ్వండి, అది తల్లిదండ్రులు, అలాగనే తోడబుట్టువులు, మరి భర్త అందరూ కూడా సహకారం ఉంటే ఆమె ఎంత స్థాయిగా ఎదగలదని చెప్పేసి మనకు అనేక సందర్భాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు
సమాన ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, చదువులో ఒంగోలు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ సుధాకర్ భవనంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా మహిళా సిబ్బంది పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ సెక్రటరీ దాసరి బాబు శామ్యుయల్ మాట్లాడుతూ ఆర్టీసీ రంగంలో మహిళా కండక్టర్లుగా రాణించడం అనేది ఓ సవాలు అని అన్నారు. మహిళా కండక్టర్లుగా పురుషులతో సమానంగా ఆర్టీసీ ఆదాయం పెంచడంలో పోటీ పడుతున్నారని తెలిపారు. మహిళలు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో ఎంప్లాయీస్ యూనియన్ ముందుంటుందని పేర్కొన్నారు. మహిళలు తమ సమస్యల పట్ల ధైర్యంగా పోరాడాలని, ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వాటిని ఎదుర్కోవడంలో ఐక్యంగా ముందుకు పోవాలని, దానికి ఎంప్లాయీస్ యూనియన్ సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. షీ కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని, అలా చేస్తే మహిళా సిబ్బందిని ఇబ్బంది పెట్టే వారికి గుణపాఠం చెప్పినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు, వాకార్ రమేష్, అమరావతి జేఏసీ మహిళా వింగ్ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీదేవి, యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్యల పట్ల మేము చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పి మీరు వారికి భరోసా ఇవ్వండి అని చెప్పి మన రాష్ట్ర అధ్యక్షుల వారు, అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే మరి ప్రకాశం జిల్లాలో కూడా మన జిల్లా కమిటీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ మరి అన్ని డిపో కమిటీలకి, డిపో నాయకులకు కూడా ఫోన్ ద్వారా మెసేజ్ ఇవ్వడం జరిగింది. మీ డిపోలో ఉన్నటువంటి మన మహిళా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించి ఈరోజు ఒంగోలులో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి హాజరుపరచాలని చెప్పి, అదేవిధంగా మరి మన మహిళా సభ్యుల యొక్క ఫోటోలు తీసుకొని వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ ఫోటోల్ని మరి ఫ్లెక్సీల రూపంలో వేయాలని చెప్పి మరి చెప్పడం జరిగింది. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 డిపోలు, 5 డిపోల్లో మరి అసలు ముందు లిస్టు తీయమని చెప్పాం. సో అక్కడ మీకు జరగకపోతే అప్పుడు షీ టీంలకు బాక్సులు వేయండి, వాళ్ళు సహాయం చేస్తారు. ముందు ఇక్కడ సాల్వ్ చేసుకోండి, 90% ఇక్కడ సాల్వ్ చేసుకోండి. సాల్వ్ కానీ అక్కడికి వెళ్ళండి. అంటే మనకి ఏముంటే లీవ్స్ ఒక్కటే మనకుంటే ఇది పెద్దగా, అంతకంటే మనకి ఎవరు పెద్ద ఇబ్బంది పెట్టరు. ఇబ్బంది పెడితే ఒకవేళ ముందు ఇక్కడ చెప్పండి, చెప్పి ఇక్కడ జరగకపోతే అప్పుడు షీటింగ్ బాక్సులో వేయండి, ఆ బాక్సుల్లో వేయండి, సహాయం తీసుకోండి. మొన్న కూడా ఒక అమ్మాయి చెప్పింది, నేను ఏం చెప్పినా కానీ నాకు జరగలేదు, 2 సంవత్సరాల నుంచి నాకు పని జరగలేదు అని చెప్పింది. నేను అందరి దగ్గరికి వెళ్ళాను, నాయస్వామి దగ్గరికి వెళ్ళాను. ఈ సందర్భంగా మనలందరూ ఇక్కడికి చేర్చిన అందరికీ మరొకసారి మహిళా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ సహ ఉద్యోగులందరికీ కూడా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కేవలం సేవారంగం కోసమే కమ్మవారి సేవా సంఘం పనిచేస్తుందని అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆల హనుమంతరావు అన్నారు. ఒంగోలు నిర్మల్ నగర్లో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయం ప్రారంభించారు. కార్యక్రమంలో కమ్మ ప్రముఖులు పూజల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు ముమ్మరం చేస్తున్నామని, తద్వారా సభ్యులు ఆర్థిక సహాయంతో సేవా కార్యక్రమాలు చేస్తామని మురళీకృష్ణ తెలిపారు. అందరి సహకారం తీసుకుని త్వరలో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని, అప్పటి వరకు ఈ కార్యాలయంలోనే కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మవారి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, హర్షిణి కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్, ప్రతిభా కళాశాలల చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు, సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఆల హనుమంతరావు, అబ్బూరి నవీన్, పావులూరి బాపయ్య చౌదరి, గాళ్లపాటి శ్రీనివాసరావు, కాట్రగడ్డ రఘుపతి రావు, మహిళా అధ్యక్షురాలు వడ్డెంపూడి సుజాత, కార్యవర్గ సభ్యులు కరిచేటి చంద్రశేఖర్, కోటపాటి కాశీరావు, గోవినేని శ్రీను, దుగ్గినేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మీద కూడా ఇచ్చాము ఎవరికాలు పడతాం అవసరం లేదు సార్, పెట్టండి సార్. తీసుకొస్తా వెళ్ళారు
తీసుకొస్తాను వెళ్ళండి వాచకం కలగటువంటి శ్రీభద్రమారమణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపాభాయతనౌ ఆయతనవాన్ భవతి జ్ఞానకాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం హరం సర్వ లోకైక నాదం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర ప్రదక్షిణ చేసుకుని తాని తాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని పశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః వాహిరాన్ హృదయాదికారుణ్యభావేన రక్షరక్షో జనార్దనః. ఈ సంస్థ స్థాపించి గత 5 నెలల నుంచి వేరే ఆఫీస్ కోసం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక స్థలం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అది కొద్దిగా కన్స్ట్రక్షన్ ఎన్ని కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందు ఆఫీస్ కావాలని ఇదిలో మా ఈ బిల్డింగ్ ఉండటం వల్ల మేము మా సెక్రటరీ గారిని అలాగే మా గౌరవ అధ్యక్షుల్ని సలహాదారులు అందరినీ సంప్రదించినాక ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మేము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ఆఫీస్ కావాలి, దానికి ఒక కార్యవర్గం అంతా ఒకసారి కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. వేరే ఆఫీసుల్లో కూర్చోవాలంటే ముందు ఇది స్టార్ట్ చేసి ఏ పైన ముందుకు వెళ్తా ఈజీగా ఉంటుంది. అలాగే మేము పెద్దలు చెప్పినట్టు ముందు ఈ డొనేషన్ కార్యక్రమం పిల్లల చదువులు దగ్గరకు వస్తున్నాయి. జూన్ అకాడమిక్ ఇయర్కి అందరికీ పిల్లల ఫీజులు కానీ లేదా హెల్త్ పర్పస్ కానీ ఏం చేయాలన్నా మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. దాన్ని ఇక్కడ ఎంచుకున్నాం మేము. అలాగే మన సీతారామ గారు చెప్పినట్టు పాడిపల్లి వెంకటేశ్వర్లు గారు, అలాగే చిడిపోయి వెంకటేశ్వర్లు గారు, మా సెక్రటరీ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన మిగతా పెద్దలందరూ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో మేము కొత్త స్కీమ్ ఒకటి పెట్టుకున్నాం. ముందు ఇనిషియల్గా అందరం తలాకు 1000 రూపాయలు 100 మంది టీం లాగా ఏర్పడి నెలకు 1000 రూపాయలు డొనేట్ అందరూ డొనేట్ చేస్తున్నారు. దాన్ని మేము ప్రతి నెల ఏదో కార్యక్రమం, ఏమైనా పిల్లలకు ఇబ్బంది, కొంతమంది ఇప్పుడు హాల్ టికెట్లు కాలేజీ నుంచి ఫీజు కట్టలేక హాల్ టికెట్లు ఎగ్జామ్కి ఇవ్వటం లేదు. దాన్ని మేమే హామీ ఉండి మేము ప్రతి నెల ఈ 2-3 నెలల ఎగ్జామ్స్ కాబట్టి ముందు వాళ్ళకి అర్జెంటుగా వాళ్ళ అవసరాల నిమిత్తం ఆ డబ్బులు అటు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు 100 మందితో స్టార్ట్ అయిన ఈ 500 మంది 1000 మంది కూడా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. దాతలు ముందుకు వచ్చి మాకు సహకరించాలి. అలాగే మన కులానికి మనం చేసుకోవాలి. అలాగే మన ఇతర కులాలకు కూడా గత 30 సంవత్సరాల నుంచి కమ్మ కులం మీద విషయం జల్లుతూ ఉన్నారు. వేరే కులాలు ఎవరో జల్లట్లా. రాజకీయ నాయకులు మన కులం మీద అలా ముద్ర వేసి ఒక బ్యాడ్ ప్రొపగాండా చేశారు. దాని నుంచి మనం బయటపడాలి. ఆ విధంగా మేము మిగతా కులాలకు కూడా మా వంతు మేము సహాయం అందిస్తాం. వేరే కులాలు కూడా మనం ఆదర్శంగా నిలవాలి. వాళ్ళు కూడా ఇలాగే 1000 రూపాయలు లేదా ఇంకొంచెం ఎక్కువ తక్కువ వేసుకుని వాళ్ళ కులాలకు వాళ్ళు సహాయం చేసుకోవాలని మేము సూచిస్తూ ఉన్నాం. అప్పుడు ఎవరికి భారం ఉండదు, ఎవరికి ఏ కులంకి ఇబ్బంది ఉండదు. మన నిర్మల్ నగర్లో మండవ మురళి గారి సొంత బిల్డింగ్లు ప్రారంభించడం జరిగింది. ఈ సంఘం ఏర్పాటయ్యి 4 నెలలు గడిచినాయి. ఈ 4 నెలల నుంచి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అట్లనే ఈరోజు కొత్త భవంతిలోకి మార్చుకొని అలాగే ఒక 100 మంది నెలకి ఒక 1000 రూపాయల చొప్పున డొనేట్ చేసుకొని 1 లక్ష రూపాయలు నెలకి మిగిల్చుకొని ఆ 1 లక్ష రూపాయలు ప్రతి నెల సంఘం తరఫున చదువుకు కానీ వారి జీవనానికి కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్న కమ్మ సోదరులకి అలానే ప్రతి ఒక్కరికి కమ్మవారికి అందించి సహాయం చేయడం జరుగుతుంది. ఆ నిర్ణయం మన ప్రెసిడెంట్ మురళి గారు, కానీ మన సెక్రటరీ హనుమంతరావు గారు, మిగతా సభ్యులందరూ కలిసి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. సో అందువలన ఈ కమ్మవారి సేవా సంఘం బాగా సేవలు చేసి మనల్ని పొందాలని కోరుకుంటూ అట్లానే మండవ మురళికి మళ్ళీ ఒకసారి కంగ్రాట్స్ చెప్తూ హనుమంతరావు గారికి పెద్దలందరికీ
పేరు పేరున నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అందరూ కమ్మ సోదరులు అందరూ, అంటే ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో వాళ్ళందరికీ చక్కగా ఉపయోగపడుతుంది. వాళ్ళ మండవ మురళి గారు అలాగే హనుమంతరావు గారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ 4 నెలల నుంచే మనకు అర్థమైపోయింది, బ్రహ్మాండంగా చేశారు. ఇక బాగా జరుగుద్దని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తాము. మాకు ఈ కమ్మ భవనం నిర్మాణం కొద్దిగా ఆలస్యమైంది. త్వరలోనే ఆ నిర్మాణాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుంది. చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకొని ఆ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభం చేస్తాం. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలు ముఖ్యంగా కొంతమంది మనం ప్రతి నెల కూడా 1000 రూపాయలు డొనేట్ చేసేటటువంటి దాతల్ని ఒక డోనర్స్ క్లబ్ కింద తయారు చేయడం జరిగింది. వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో కొంతమంది పేద విద్యార్థులకు కూడా మేము స్కాలర్షిప్స్ కింద డబ్బులు పంపిణీ చేయడం జరుగుతుంది. ముందు ముందు కూడా ఇంకా మనం చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దాదాపుగా మనం ఈ పట్టణంలో 30-40 వేల మంది ఓటర్స్ ఉన్నారు, 70 వేల మంది దాకా జనాలు ఉన్నారు. మనకి మినిమం కావలసినటువంటి సౌకర్యాలు కూడా మనం గత చాలా కాలం నుంచి కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. ముందు ముందు దాతల సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మన ఈ సామాజిక వర్గానికి న్యాయం జరిగేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తాం. పెద్దలందరూ కూడా మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాతలందరూ కూడా ముందుకొచ్చి మాకు సహకరించవలసిందిగా ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగ నిర్వహణలో పురుషుల కంటే మహిళలే సమర్థవంతంగా పనిచేస్తారని, కష్టతరమైన రవాణా రంగంలో మహిళలు ఛాలెంజ్గా తీసుకుని విధులు నిర్వహించడంతో మహిళలు సాహసోపేతమైన పాత్ర పోషిస్తుందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఒంగోలు ఆర్టీసీ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి డిపో మేనేజర్ ధర్మారపు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. గతంలో మహిళలు కొన్ని రంగాలకే పరిమితమయ్యేవారని, ప్రస్తుతం పోటీ ప్రపంచంలో కుటుంబ పోషణలో పురుషుడితో సమానంగా బాధ్యతలు పంచుకోవడంలో అనివార్యంగా మారిందని మేయర్ అన్నారు. శారీరకంగా పురుషుడితో సమానం కాకపోయినా ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న అవసరాల బాధ్యతలు దృష్ట్యా మహిళలు ఆయా రంగాల వైపు రావాల్సి వస్తుందని అన్నారు. అనేక రంగాల్లో మహిళలపై వివక్ష, వేధింపులు, అవమానాలు జరుగుతున్నాయని, వాటన్నింటినీ తట్టుకుని మహిళలు తమ పాత్రను విజయవంతంగా మలుచుకుంటున్నారని పేర్కొన్నారు. మున్ముందు ప్రపంచంలో మహిళలదే పైచేయి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పిఓ శ్రీనివాసరావు, ఎంఈ విజయ, అమరావతి జేఏసీ మహిళా వింగ్ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీదేవి, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వరూప రాణి, ఏడీసీ పద్మ, రెడ్ క్రాస్ సభ్యులు సుజాత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అయితే ఇంచుమించుగా అన్ని ఆఫీసుల్లో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు చేశాను. నేను ఆల్రెడీ 3 గవర్నమెంట్ సెక్టార్లో ఉండే వాటికి నేను వెళ్ళొచ్చాను. ఇలా ఉదయం నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. మళ్ళీ ఇంకా సాయంత్రం కూడా ఇంకొక 2 ఉన్నాయి. ఏదేమైనా మనకంటూ ఒక రోజు, అది కూడా పోరాటంతో తెచ్చుకున్న రోజు, మనల్ని మనం గుర్తుపెట్టుకునే రోజు, మనకి కూడా గుర్తింపు ఉందని తెలుసుకునే రోజు ఈ రోజు రావడం అనేది చాలా చాలా సంతోషం. ఇలా మన కోసం మనము, అంటే భయపడుతూ చిన్న పిల్లకి కూడా, ఆడపిల్ల అంటే చాలు, ఆ అమ్మాయి 1 సంవత్సరం పిల్లలే మనము వాళ్ళకి బొమ్మలు ఇస్తే టెడ్డీ బేర్లే కావాలి, లేదంటే బార్బీ బొమ్మలు ఇలాంటివి అడుగుతారు. కానీ ఇలాంటి బెలూన్స్ ఇవ్వండి వాళ్ళు ఆడుకోరు, అలాగే కారు బొమ్మలు ఇవ్వండి వాళ్ళు ఆడుకోరు, అలాగే మనకి రకరకాలుగా మగపిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి చూడండి, అవి ఏం బాలు బ్యాట్ ఏం ఆడుకోరు వాళ్ళు. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జనరల్గా మహిళా దినోత్సవం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ, వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మోస్ట్ నెగ్లెక్టెడ్ పర్సన్ ఎవరంటే ఉమెన్. హెల్త్ పరంగా చూసుకుంటే మన ఫ్యామిలీస్లో కానీ మన మదర్స్ చాలా వాళ్ళ హెల్త్ని వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరనమాట. ఒక మహిళ కనుక హెల్తీగా ఉండగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ కూడా హెల్తీగా ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. సో మీ వృత్తుల్లో మీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. సో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎన్నో రకాల స్ట్రెస్లు అనుభవిస్తూ ఉంటారు.
కానీ మీరు ఎవరితో షేర్ చేసుకోరు, ఎవరికి చెప్పుకోరు. మీలో మీరు సఫర్ అవుతూ ఉంటారు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో ఉన్న చిట్కాలతో మీరు అలా వెళ్ళగొచ్చుకుంటూ పెయిన్ అలా కన్సోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ మిడిల్ ఏజ్ పర్సన్సే ఉన్నారు. సో ఒక ఏజ్ లైక్ 40 years 45 ఆ మధ్యలో మీరు ఆ ఏజ్కి వస్తున్నారు అనగానే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఒక జనరల్ చెకప్ అనేది చేయించుకోండి. వీళ్ళందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నా ముందు నా సహా ఉద్యోగులందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతసేపటికి మనల్ని మనం పోగొట్టుకోవడమే సరిపోతుంది. మనల్ని పొగిడే పురుషులు ఎవరు ముందుకు రావడం, నువ్వు అంతమ్మా నువ్వు ఇంతమ్మా నీవు లేదు నేను లేనమ్మా అనే వాళ్ళు ఎవరు కనబడాలి. ఇక్కడ మహిళలు లేని రంగం అంటూ ఏంది లేదు. నా మటుకు నేనేం చెప్పగలనంటే నాకు ఇంట్లో మా వారు బాగా సంపాదిస్తారు. నన్ను ఒక మహిళగా ప్రతి అంశంలో పొగుడుతూ ఉంటారు. ప్రతి అంశాలు ముందుకి ముందు నువ్వు నీ వెనక నేను ఉంటానంటారు. నాకు అది కొంచెం కొండంత అంట. అందరికీ కూడా అలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ ఆర్టీసీలో ఉద్యోగం చేయడం అంటే కత్తి మీద సామే. అది కుటుంబం నుంచి ఎంత సపోర్ట్ ఉంటేనో మనం ఇక్కడ నిలవగలం. అంతేకాకుండా డిపార్ట్మెంట్ పరంగా కూడా మన అధికారులందరూ డిపిడిఓ గారు కానీ మన డిఎం గారు కానీ మన సూపర్వైజర్ సూర్యమానం చంద్రమానం ప్రకారం పంచాంగ గణన చేసిన శుభముహూర్తాలలో తిథి వార నక్షత్ర యోగా కారణాలతో ఎటువంటి తేడా ఉండవని తంగిరాల పంచాంగ కర్త తంగిరాల వెంకట మల్లికార్జున సోమాజీ శర్మ సిద్ధాంతి అన్నారు. కేశవస్వామిపేటలోని చెన్నకేశవస్వామి దేవాలయంలో కళ్యాణ మండపంలో పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఒంగోలుకు చెందిన శంకరమంచి బాలసుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి రచించిన శంకరమంచి వారి విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ప్రముఖ పంచాంగకర్త గోగి వెంకట బాలసుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శాస్త్రీ సంబంధితమైన ఉద్ఘాటించారు. కార్యక్రమంలో వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి, చంద్రశేఖర శాస్త్రి, డాక్టర్ బట్టిప్రోరు తుకారం శర్మ, కోటి వెంకట సుబ్రహ్మణ్య శర్మ, మందాడి మధుమురళి తదితరులు పాల్గొని పంచాంగకర్త శంకరమంచి బాలసుబ్రహ్మణ్యం సిద్ధాంతిని అభినందించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతిగా ములుకుట్ల సుబ్రహ్మణ్య శర్మ వ్యవహరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో మహిళలంతా సమాన హక్కుల కోసం సమానత్వ సాధన కోసం ఉద్యమించాలని జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు ఏవి పుల్లారావు పిలుపునిచ్చారు. ఒంగోలు సత్యనారాయణపురంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నగర కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సంపద సృష్టికి సమాజ అభ్యున్నతికి పాటుపడుతున్న మహిళలకు సమానత్వం నేటికి లభించలేదని పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆటంకాలు అధిగమిస్తూ సమాజ మనుగడకు తమ శక్తి ధారపోస్తున్న మహిళలకు నేటి సమాన హక్కులు దక్కలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో జీవిత భాగస్వామిని స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే హక్కును హరించారన్నారు. ఐద్వా నగర కార్యదర్శి జి ఆదిలక్ష్మి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ వేముల మానకొండ, ఐద్వా నాయకురాలు కె రాజేశ్వరి, మద్దినేని లక్ష్మి, వై మల్లేశ్వరి, ఎన్ హరిణి, పి ఉష, వి విజయ, పి భారతి, కె కోటేశ్వరమ్మ, కె ఈశ్వరమ్మ, కె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అది కూడా పట్టించుకోవట్లేదు. అట్లానే రోజు మంచినీళ్ళు ఇస్తామని చెప్పారు, కానీ అది కూడా అమలు చేయట్లేదు. అట్లానే ఇప్పుడు ఈరోజు నీళ్ళు రావాల్సింది రాలా, ఎప్పుడు నీళ్ళు వస్తాయి ఎప్పుడు నీళ్ళు రావు కూడా చెప్పట్లా. కానీ ఇంతకుముందు కనీసం పేపర్లో అయినా ప్రకటన ఇస్తే జనాలు మురికి నీళ్ళు పచ్చగా అవి తాగే పరిస్థితి లేదు, వాడుకునే పరిస్థితి లేదు. దాని మీద కూడా మనం మహిళలుగా ఒక అర్జీ ఇస్తే బాగుంటుంది అనేది, దాన్ని కూడా మనం భవిష్యత్తులో అసలు ఆ నీళ్ళు మురికి నీళ్ళు వస్తా ఉన్నాయి, దాన్ని కూడా ఒక అర్జీ ఇద్దాం కమిషనర్ గారికి. అట్లనే ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం రాబోయే కాలంలో ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ముందుగా ఏపీటీసీఏ జేఏసీ జేసీఐ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు శ్రీ హర్షిని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు సతీమణి దామచల్ల నాగ సత్యలత ముఖ్య అతిథిగా పాల్గొని మహిళామణులను సత్కరించారు. మారుతున్న కాలానుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని నాగ సత్యలత అన్నారు. కుటుంబ బాధ్యతల్లో మగవారి కంటే ఆడవాళ్లే ఎక్కువగా భాగస్వామ్యం వహిస్తున్నారని అన్నారు. మహిళలు మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉంటేనే కుటుంబం సవ్యంగా ఉంటుందని తెలిపారు. భర్త భాగస్వామ్యంతో వారసులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు భర్త కంటే ఎక్కువ పాత్ర బాధ్యత పోషిస్తుందని అన్నారు. విద్య, వైద్యం, వ్యాపార, కళారంగాల్లో మహిళలు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో చైర్మన్ గోరంట్ల రవికుమార్, కవిత దంపతులు, ఏపీటీసీఏ రాష్ట్ర ప్రెసిడెంట్ ప్రకాష్ బాబు, ఏపీటీసీఏ చైర్మన్ ఈవీఎస్ లక్ష్మి, జేఏసీ చైర్మన్ శ్రీరామరెడ్డి, జేసీఐ చైర్మన్ మేడిశెట్టి సుబ్బారావు, జి బాలకృష్ణ, జేఏసీ నేషనల్ ప్రెసిడెంట్ నయనాల రామకృష్ణ, కసిబిసి నాగేశ్వరరావు, జాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ బ్యాక్. నాయి బ్రాహ్మణ 5వ ఉచిత వివాహ పరిచయ వేదిక మే 4వ తేదీ నగరంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ నాదెండ్ల రాఘవరావు తెలిపారు. ఒంగోలులోని నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో వివాహ పరిచయ వేదిక కరపత్రాన్ని ఆవిష్కరించారు. భారతీయ సనాతన ధర్మాలలో ప్రముఖమైనది వివాహం అని, ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని రాఘవరావు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా జరుగుతున్న ఉచిత వివాహ పరిచయ వేదిక ద్వారా వేలాది మంది బ్రాహ్మణ వధూవరులు ఒకటయ్యారన్నారు. ఈ వివాహ పరిచయ వేదికకు ఆంధ్ర, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా వధూవరులు రావటం జరుగుతుందని పేర్కొన్నారు. మే 4వ తేదీ జరిగే ఉచిత వివాహ పరిచయ వేదికకు వధూవరులకు సంబంధించినటువంటి పోస్ట్ కార్డు సైజు ఫోటోతో పాటు గోత్రం, బయోడేటా తీసుకురావాలన్నారు. బయోడేటాను డిస్ప్లే ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వివాహ పరిచయ వేదిక నాయకులు అన్నవరపు వెంకటేశ్వర్లు, పతకమూరి మధుబాబు, జరుగుమల్లి మనోజ్ కుమార్, పాతపాటి మధుబాబు, గుంటూరు ఆదయ్య, నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుడు వల్లూరు కోటేశ్వరరావు, పిల్లొట్ల సుధాకర్, గుంటూరు రాంబాబు, కొడిజేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కట్ చేయండి ఒకళ్ళు. తమ్ముడు కోడిశ్రావణ పక్కన నిలబడి సురేష్ తమ్ముడు కోడిశ్రావణ పక్కన మే నెల 4వ తారీఖు ఆదివారం ఒంగోలు పట్టణంలోనే పద్మావతి ఫంక్షన్ నందు నిర్వహించడానికి మన వివాహ పరిచయ వేదిక కమిటీ సభ్యులు నిర్ణయించడం జరిగింది. మన యొక్క ప్రకాశం జిల్లాలోనే మన నాయ బ్రాహ్మణ ఉద్యోగులు, మన నాయ బ్రాహ్మణ వృత్తిదారులు, కళాకారులు, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లు అందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలిచి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని కార్యక్రమాన్ని ఎట్లా జయప్రదం చేయాలనే మీద చర్చించడం జరిగింది. మన యొక్క జిల్లాలోనే నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా మీ యొక్క పిల్లలు ఎవరైతే పెళ్లి కాకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఫోటోతో పాటుగా బయోడేటాకు సంబంధించి వివరాలను తీసుకొని వస్తే ఆ రోజు మేము ఒక ఫాంపేట్ అంటే బయోడేటాకు సంబంధించినటువంటి ఫామ్ ఒకటి ఇస్తాము. అది ఫిలప్ చేసి మీరు మాకు స్టేజ్ దగ్గర ఇస్తే ఆ యొక్క వివరాల మొత్తాన్ని కూడా మేము ఎల్ఈడి స్క్రీన్ల మీద చూపించడం జరుగుతుంది. మీరందరూ వస్తూ మన యొక్క పిల్లలకు సంబంధించినటువంటి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఒకటి, అదేవిధంగా వాళ్ళ వివరాలు మొత్తాన్ని తీసుకొని వస్తే మేము ఆ రోజు మీ యొక్క బయోడేటా మొత్తాన్ని పూర్తి చేసి ఎల్ఈడి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి మన ప్రకాశం జిల్లా నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పటికీ మన నాయ బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ ద్వారా 3000 మంది పిల్లలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ మా శుభాశిస్సులు. జరగబోయే వారు ఎంతమంది వచ్చినా రేపు 5వ తారీఖు మే 5 వారందరికీ కూడా ఉచితంగా భోజనం వాళ్ళకి మరియు వారికి ఉండేదానికి కొంచెం రూమ్స్ కూడా ఏర్పాటు, సుదూర ప్రాంతం వచ్చిన వాళ్ళకు రూమ్స్ కూడా ఏర్పాటు చేయాలని కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. మే 4వ తారీఖున ఆదివారం నాడు నిర్వహించడం. అందరికీ ఉద్యోగస్తులకి మిగతా సంఘీయులందరికీ కూడా మంచి అవకాశం ఆదివారం నాడు సెలవుతుంది కాబట్టి దూర ప్రాంతం వచ్చే మన సంఘీయులు కుటుంబ సమేతంగా వధూవరులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మన పెళ్లి కావాల్సిన పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు ఎవరైనా ఉన్నాక అందరూ ఈ కార్యక్రమం వినియోగించుకుంటారని చెప్పని ప్రకాశం జిల్లాలో 5వసారి జరుగుతున్న వివాహ పరిశోధిక గొప్పగా జరుగుతుంటుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకుంటారని సవ్యంగా వినియోగించుకుంటున్నాను. అంటే ప్రత్యేకించి ఈ 2 కార్యక్రమాలు, ఒకటి వివాహాది ఉచిత వివాహము, 2 వచ్చేసరికి స్కాలర్షిప్లు. సో ఎవరైతే ఉన్నారో పేదరికంలో వారికి స్కాలర్షిప్లు ఇవ్వటం కోసము గత కొద్ది సంవత్సరాల నుంచి మన వివాహ పరిచయ వేదిక ఎంతో కృషి చేస్తున్నారు సభ్యులందరూ. సో అదేవిధంగా ఈ 5వ కార్యక్రమానికి అందరూ పాంప్లెట్ ఆవిష్కరణకు వచ్చినటువంటి అతిథులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చెముకుర్తిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వాసవి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎక్సైజ్ సిఐఎం సుకన్య మహిళా సాధికారత గురించి వివరించారు. ముందు మహిళలు టెక్నాలజీ పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. మహిళలను ఘనంగా సన్మానించి మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు వెల్లంపల్లి రంగారావు, వైద్యులు డాక్టర్ బి జవహర్, పారిశ్రామికవేత్త చలువాది బద్రీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కుర్సిపాడు మండలంలో 3 కేంద్రాల్లో ఈ నెల 17వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని ఎంఈఓ పున్నయ్య అన్నారు. మొత్తం 450 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల్లో విద్యుత్తు, మంచినీటి సౌకర్యాలు, బల్లల ఏర్పాట్లపై తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఈ నెల 17వ తారీఖు నుండి 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మండలంలో 3 సెంటర్లో జరుగుతాయి. జడ్పీహెచ్ఎస్ రావినతల, జడ్పీహెచ్ఎస్ మేదరమిట్ల,
సెంట్ ఆర్నాల్డ్ స్కూల్, మేదరమెట్ల 3 సెంటర్లో కలిపి మొత్తం 468 విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పరిశీలించడం జరిగింది. కరెంటు, వాటర్ ఫెసిలిటీ, అలాగే పిల్లలందరూ బల్లల మీద కూర్చొని రాయటానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యవంతంగా పిల్లలు కూర్చోవడానికి ఏర్పాట్లు చేసాం. తల్లిదండ్రుల విషయాన్ని గమనించండి. ఎగ్జామ్స్ సమయంలో పిల్లలందరినీ ఎగ్జామ్స్కి 1 గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి చేర్చే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తాము. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరగడానికి తల్లిదండ్రులు అలాగే పాఠశాలలు సహకరించాలని మనం పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరిగే జనసేన వార్షికోత్సవ భారీ బహిరంగ సభకు అద్దంకి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున జనసేన వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని బాపట్ల జిల్లా సమన్వయకర్త వడ్డానం మార్కండయ్య బాబు అన్నారు. అద్దంకి జనసేన పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రానున్న రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలని జన సైనికులు కలిసికట్టుగా ఉండి అందరినీ కలుపుకొని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగాలన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోతూ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా సూపర్ 6 పథకాల అమలుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చల్లా కృష్ణ, సెంట్రల్ ఆంధ్ర నంబర్ గోరంట్ల సాయి, ఐటీ కోఆర్డినేటర్ కాశీ చరణ్, జనసేన వీర మహిళలు అన్నపూర్ణ, కొట్టే కావ్య తదితరులు పాల్గొన్నారు. మరి పండుగ వాతావరణం సహజంగా క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ లాగా జన సైనికులకు ఇది మార్చి 14 గంటే మా పార్టీ పండుగ. ఈ పండుగకు అద్దంకి నియోజకవర్గం నుంచి బాపట్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలో భాగమైన అద్దంకి నియోజకవర్గం నుంచి కూడా జన సమీకరణ సైనికులను ఉత్తేజపరిచే దిశగా పార్లమెంట్ సమన్వయకర్తగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క జన సైనికులు కూడా 5 మండలాల నుంచి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డుల నుంచి కూడా మరి ముఖ్య కార్యకర్తలు సమీకరించుకొని వారితో ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మరి మాతో పాటు ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మా వీర మహిళలను గౌరవించుకుని వారిని కూడా ఈ కార్యక్రమంలో సమాయత్తం అవ్వమని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ పక్షాలు కూడా కలిసి ప్రయాణం చేసి పరిస్థితి భవిష్యత్తులో ఇంకా స్థానిక సంస్థలు అనేక రకాలైన ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి మరి అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఈ పార్టీలు కూడా ఒక సమన్వయంతో పనిచేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని చిన్న శాంతయ్య పిచ్చమ్మ సేవా సదన్లో స్మారక కళావేదికపై ప్రతిభామూర్తుల మధుర స్మృతుల 41వ సభను విద్వాన్ జ్యోతి చంద్రమౌళి సహకారంతో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ, స్వర్గీయ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చిత్రపటాలకు విశ్రాంత ఉపాధ్యాయుని వరలక్ష్మి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. కార్యక్రమంలో విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, మాజీ ఆర్జేడీ దేవపాలన, చప్పిడి వీరయ్య, వరలక్ష్మి, కామేశ్వరి, భువనేశ్వరి, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. బి న్యూస్లో నేటి మాట. జీవితంలో మనం కోరుకున్నవన్నీ మనకు లభించవు. మనం దేనికి అర్హులమో అవి మాత్రమే లభిస్తాయి. బి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.